నెలలు నిండక ముందే జన్మించిన నవజాత శిశువును కాపాడుకునేందుకు ప్రీటర్మ్ బేబీస్ ఎదుర్కొనే సమస్యలపై ప్రజలు అవగాహన కల్పించడం మనమందరి సమాజ బాధ్యతగా గుర్తించాలని అంకుర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నం కృష్ణప్రసాద్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఖమ్మంలోని కోరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోరపాటి ప్రదీప్ కుమార్, సీనియర్ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యలమంచిలి నాగమణి, అంకుర హాస్పిటల్స్ బంజారాహిల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ శ్వేత తదితరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మరణాలకు అకాల పుట్టుక ప్రధాన కారణాలు నెలలు నిండని జననమే కారణమని తెలిపారు. 2008లో యూరోపియన్ మాతృ సంస్థలచే నవంబర్ 17న ముందస్తు జననం కోసం మొదటి అంతర్జాతీయ అవగాహన దినోత్సవం రూపొందించబడిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ భరత్ కుమార్, ఐఏపీ ట్రెజరర్ డాక్టర్ సాయి భార్గవ్, సీనియర్ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ మూపర్తి సురేష్ బాబు, న్యూమోనటాలజిస్ట్ డాక్టర్ శ్వేత, అనస్థీషియా డాక్టర్ జ్యోష్ణ, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ బాబురావు, డాక్టర్ జాకీర్, డాక్టర్ హ్యూమా, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సింధు, డాక్టర్ కల్పన, డాక్టర్ సాయి ప్రసన్న, డాక్టర్ అపర్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోష్ణ తదితరులు పాల్గొన్నారు. అంశానికి సంబంధించి కాల వ్యవధి అనేది చాలా కామన్, కానీ మనుషులకు సంబంధించి కూడా దాదాపు 9 నెలలు అమ్మ గర్భంలో పెరిగిన తర్వాత పిండం బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పరిపక్వత చెందిన తర్వాత పిండం బయట రావడం అనేది అది సాధారణ జననం. అయితే ఈ నేపథ్యంలో వాస్తవానికి భిన్నంగా 9 నెలల కన్నా ముందే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు పిండం కొన్ని అవాంతరాలని అలాగే అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఫ్రీ టర్మ్ బేబీ అంటే ఏంటి, అసలు నెలలు తక్కువ పుట్టిన పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన ఫ్రీ టర్మ్ బేబీ ప్రీ మెచ్యూర్ డే సందర్భంగా ఖమ్మంలో అంకుర హాస్పిటల్స్ అలాగే డాక్టర్ ప్రదీప్ కోరపాటి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన ర్యాలీ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనతో పాటు కొంతమంది వైద్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. అసలు ప్రీటర్మ్ బేబీ అంటే ఏంది, అసలు ఎందుకు జరిగిద్ది, ఏంది ఈరోజు ర్యాలీకి గల ప్రత్యేకత ఏంటి? ఏ బేబీ అయినా 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. ఎవ్రీ ఇయర్ 1,30 lakhs బేబీ ప్రపంచంలో ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు. దాంట్లో 10 lakhs మెంబర్స్ వరకు డెత్ అయిపోతారు. అండ్ 20 lakhs మెంబర్స్ వరకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ మధ్య ఈ ప్రీటర్మ్ బేబీ సర్వైవల్ రేట్ చాలా బాగా ఉంది. అండ్ దే నీడ్ సపోర్ట్ అండ్ క్వాలిటీ కేర్. Quality care లేకపోతే they cannot survive, they cannot show support. We have to make sure that we give them quality care. The prematurity day awareness క్రియేట్ చేసేది ఈ బేబీస్ ఫ్యూచర్లో కూడా నార్మల్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనలో కూడా ఒక 2 to 3 మెంబర్స్ ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటాం మనం. సో దే ఆర్ నార్మల్. ఇట్ ఈస్ నథింగ్ సంథింగ్. షుడ్ మేక్ షూర్ దట్ we give them quality care to give good life support to such babies. ఇంకోటి ఏంటి, ప్రీమెచ్యూరిటీ అనేది చాలా టోల్ తీసుకుంటుందండి మెంటల్ హెల్త్ మీద, నాట్ ఓన్లీ ఆన్ బేబీస్, దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. బికాస్ ఫైనాన్షియల్గా ఉంటుంది, ఇమోషనల్గా ఉంటుంది, మల్టీపర్పజెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఒక సపోర్ట్ చూపించాలి మనం, టు షో దెమ్ దట్ వీఆర్ విత్ దెమ్. దే నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ హెల్ప్. సో దిస్ ఇయర్ మేము ఆర్గనైజ్ చేసింది ఫస్ట్ టైం ఇన్ ఖమ్మం ఒక ప్రీమెచ్యూరిటీ వాక్. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి ఈ బేబీస్ డిజర్వ్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అంకుర హాస్పిటల్స్ ఇన్ దిస్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు అలాగే ఇంకొక వైద్యులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగుతుంది. మేడం నమస్తే. అసలు వాస్తవంగా ఇట్లా ప్రీ టర్మ్ బేబీస్ అంటే ముందస్తుగా నెల తక్కువగా పుట్టిన పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి డాక్టర్లుగా మీరేం చేస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కల్పన, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అంకుర హాస్పిటల్స్. యాక్చువల్గా ప్రీ టర్మ్ అంటే అదే అందరు చెప్పినట్టు నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ఏంటంటే 9 నెలలు అంటే అన్ని అవయవాలు డెవలప్ అయ్యేసేసి బయటకు వచ్చింది ఒకటి, ఇంకా ఏమి మెచ్యూరిటీ లేకుండా, ఆర్గాన్స్ అనేవి మెచ్యూరిటీ లేకుండా ముందు పుట్టడం వలన వాళ్ళకి డిఫరెంట్ ఆర్గాన్స్లో, మల్టిపుల్ ఆర్గాన్స్లో లైక్ ఊపిరితిత్తులు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం కానీ, లేదంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవటం, ఐస్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటము, ఇలాంటి సమస్యలు అనేది ఫ్యూచర్లో ఏర్పడుతూ ఉంటాయి. సో దానికి అవేర్నెస్ కోసం, అంటే అది బేబీ పరంగా అయినా కానీ పేరెంట్స్కి అయినా కానీ ఒక మెంటల్ ట్రామా అనేది, మెంటల్లీ ఫైనాన్షియల్లీ వాళ్ళు చాలా ఎమోషనల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ప్రీటర్మ్ పుట్టితే కనుక. సో వాటి అవేర్నెస్ కోసమని మనం ఇది మ్యారథాన్ అనేది కండక్ట్ చేశాము. అండ్ రియల్లీ ఇది చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ అందరికీ తెలుసుకోవాలి ప్రీటర్మ్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే మార్పులు ఏంటి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ బేబీ ఎలాంటి ఫేస్ చేస్తుంది ఫ్యూచర్లో అనేది అవేర్నెస్ ఉంటే కనుక బెటర్ అని. థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు హలో, నేను అంకుర హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఐఎమ్ డాక్టర్ ప్రసన్న. నార్మల్లీ నొప్పులు వస్తే
అంటే అప్పటికప్పుడు ముందే నెలలు నిండక ముందే నొప్పులు వచ్చి అప్పటికప్పుడు అడ్మిట్ అయ్యి ఏమవుతుంది అని చాలా పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారండి. కానీ అలాంటి బేబీస్ కూడా బాగా సర్వైవ్ అవుతాయని చెప్పి ఇవాళ మేము చెప్పాలనుకుంటున్నాం. టుడే ఈజ్ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే. సో దాని సందర్భంగా అంకుర ఇన్ అసోసియేషన్ విత్ ఐఏపీ ఖమ్మం ఈ వాక్ నిర్వహిస్తుంది. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి, దీస్ బేబీస్ ఆర్ నో వే లైక్ దే ఆర్ ఫార్ బెటర్ దెన్ అస్ అని ప్రూవ్ చేయడానికి వచ్చాము ఇవాళ. అలాగే ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ పీడియాట్రిక్ వైద్య నిపుణులు, అట్లాగే దేశంలోనే ప్రతిష్టాత్మక కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు గ్రహీత, అట్లాగే ఖమ్మం జిల్లాలో వేలాది మందికి తలసేమియా పిల్లలకి తన ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అని వారిని అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. అసలు ఈరోజు దీన్ని అవగాహన చేయడం ఎంతవరకు ఇది ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రీమెచ్యూరిటీ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అండి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1,30,00,000 మంది ప్రతి సంవత్సరం ప్రీమెచ్యూర్ బేబీస్ డెలివరీ అవుతూ ఉన్నారు. అందులో దాదాపు 10 లక్షల మంది చనిపోతారు అండ్ 20 లక్షల మంది దాదాపు ఏదో ఒక మార్బిడిటీ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ లైఫ్ ముందుకు సాగిస్తూ ఉంటారు. సో బట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ మోడాలిటీస్ తోటి, ఇప్పుడున్న ఫెసిలిటీస్ తోటి తక్కువ ఖర్చుతోటి వైద్యం అందించవచ్చు అనేది తెలియజెప్పడానికి. అండ్ రెండోది వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆ బేబీస్ కానీ. సో అలాంటి బేబీస్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి తోడుగా ఉండడం కోసం, అండగా నిలబడతాము అనే భరోసా ఇవ్వడం కోసం వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే యూజువల్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అంకుర హాస్పిటల్స్ అండ్ ఆయు ఫౌండేషన్ అండ్ అలాగే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారి ఆధ్వర్యంలో 5 కిలోమీటర్స్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో అందరూ కూడా విచ్చేసి దీన్ని సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అండ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ప్రీమెచ్యూరిటీ గురించి అవగాహన పెంచడం కోసం మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈరోజు వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా మనము ఈ 5K వాక్ అనేది మనం ఖమ్మం సిటీలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది అంకుర హాస్పిటల్, ఆయు ఫౌండేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఖమ్మం బ్రాంచ్ అందరూ కలిపి ఈ 5K వాక్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనము ఈ 5K వాక్ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనం అవేర్నెస్ పెంచడానికి గురించి అండి. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ అనేది ఒక చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంది. వరల్డ్ వైడ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు నెలలు తక్కువ పుడితే ఇప్పుడు 6 నెలలకు పుట్టారు కానీ 500 గ్రాముల బేబీలు కానీ అంటే బతకరేమో, సర్వైవల్ ఉండదేమో అనేది జనంలో చాలా అపోహ ఉండేది. వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ మోడాలిటీస్ తోటి చాలా బాగా ఉండగలుగుతున్నారండి. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. సో ఆ అవేర్నెస్ జనంలో తీసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీమెచ్యూర్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి 6 నెలలకు పుట్టినా కానీ 500-600 గ్రాముల బేబీ పుట్టినా కానీ వాళ్ళకి ఇప్పుడు కరెంట్ ట్రీట్మెంట్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఇది మళ్ళీ వాళ్ళు సంబంధించి వాళ్ళు సోషల్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఎందుకంటే 2-3 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఒకసారి 6 నెలలకి పుట్టారంటే వాళ్ళు చాలా స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ అన్నీ చాలా ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి కూడా జనం అందరిలో అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం ఈరోజు ఇక్కడ 5K వాక్ అనేది చేయడం జరిగింది. అందరికీ చాలా ధన్యవాదాలండి వచ్చి దీన్ని ఇంత విజయవంతం చేసినందుకు. థ్యాంక్ యూ. సంవత్సరం కూడా ప్రీమెచ్యూర్ డేట్ అంటే ఎప్పుడైతే ముందస్తుగా నెల తక్కువగా పుట్టే పిల్లలు వాళ్ళకి దాదాపు ఆరోగ్య సమస్యలతో పాటు వాళ్ళకి లైఫ్ లాంగ్ కొన్ని అనారోగ్య కారణాలు వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద అవగాహన కలిగి ఉండి ఖచ్చితంగా వాళ్ళల్లో ఈ అవేర్నెస్ తీసుకురావడమే మా యొక్క ప్రధాన కర్తవ్యం అని చెప్పి డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.